ప్రభునామానికే మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే కృపాసహితమైన క్రొత్త నిబంధన. దేవుడు ఇశ్రాయేలులతో చేసిన కృపాసహితమైన క్రొత్త నిబంధనను మనం ఈ అధ్యాయంలో చూడవచ్చు. 33-34 వచనాల్లో మనం ఆ విషయాన్ని చదువుతాం. మొదటి 9 వచనాల్లో దేవుని శాశ్వతమైన ప్రేమలో ఇశ్రాయేలీలు ఉన్నట్టు మనం చూస్తాం. అందులో భాగంగానే 3 వచనాలు మనం గత దినం ధ్యానం చేసుకున్నాం. 4వ వచనం చదువుతాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదటి నిన్ను కట్టింతును. నీవు మరల తొంబరులు వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను నిన్ను కట్టింతును. ఇశ్రాయేలు దేశంలో ఉన్న 10 గోత్రాల వాళ్ళు, యోధా దేశంలో ఉన్న 2 గోత్రాల వాళ్ళు, 12 గోత్రాల వారు. ఇశ్రాయేలేమో అష్షూరు రాజు చేత కొట్టబడి అష్షూరీయుల కాలంలో చెరకు వెళ్ళిపోయారు. యోధా వారు బబులోను రాజైన నెబుకద్నెజర్ కాలంలో వారు వెళ్ళిపోయారు చెరలోకి, కల్దీయుల కాలంలో. వారిని దేవుడు పడగొట్టాడు. వారిని దేవుడు నాశనం చేశాడు. వారి పట్టణాలు కాల్చబడ్డాయి. మందిరం నాశనం చేయబడింది. వారిలో చాలామంది చంపబడ్డారు. కొంతమంది ఖడ్గము చేత, కొంతమంది కరువు చేత, కొంతమంది తెగులు చేత కొట్టబడ్డారు. లోబడిన వారందరూ చెరలోనికి వెళ్ళిపోయారు. పట్టణాలు తగలబెట్టబడ్డాయి. భూమి పెంటవలైపోయింది. నక్కలకు నివాస స్థానమైంది. పట్టణం అంతా కూడా నాశనం చేయబడింది. వైభవంతో నిండినటువంటి ఆ దేశం అలా పాడవడం, అన్యుల మధ్యలో వారు అపహాస్యాస్పదం చేయబడుట, హేళనకు అప్పగించబడుట చేయబడింది. కారణం వారి పాపం, వారు దేవుని విసర్జించుట, తమ రక్షకుడైన, తమ పోషకుడైన, తమ జీవనాధారమైన దేవుణ్ణి వారు ధిక్కరించుట, వారు ఆయన నిర్లక్ష్యపెట్టుట, వారు ఆయనకు విధేయత చూపకుండుట, ఆయన్ను మర్చిపోవుట, ఆయన వైపు వీపు త్రిప్పుట, ఆయనపై తిరుగుబాటు చేయుట, ఆయన ఆజ్ఞలను ధిక్కరించుట, ఆయనను ప్రేమించకపోవుట, ఆయన ప్రేమను, ఆయన కృపను, ఆయన దయను వారు నిర్లక్ష్యపెట్టుట, తమ పితరుల కాలం నుండి వారి కాలం వరకు ఆయన చేస్తూ వచ్చినటువంటి కార్యాలను, ఆయన చేసిన మేలులను, వారిని ఒక జనాంగంగా తయారు చేసిన రీతిని
వారు గుర్తించక ఆయనపై తిరుగుబాటు చేసి శిక్షకు గురయ్యారు. వారు ఆయన ఆరాధించడం మానేసి ఇతర దేవతలను పూజిస్తూ మొదలుపెట్టారు. అందువల్ల దేవుని యొక్క కోపం వారి మీదకు వచ్చింది. అందుకే వారిని బుద్ధి చెప్పడానికే, వారిని సరైన మార్గంలో నడిపించడానికి, తన వైపు త్రిప్పుకోవడానికి, తనను సేవించటం వలన వారు ఎంత సంతోషంగా ఉన్నారు, ఇతర దేవతలను సేవించడం వలన వారు ఎన్ని ఇబ్బందులు పాలయ్యారో వారు గుర్తించటం కొరకే దేవుడు వారిని శిక్షగా చెరలోనికి పంపించాడు, పడేశాడు, పడగొట్టాడు. అయితే ప్రభు అంటున్నాడు, మళ్ళీ నేను తిరిగి కడతాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును అంట. ఇంకా అంటారు, నీవు మరలా తంబురలు వాయిస్తావు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసేదవు. ఐగుప్తు దేశం నుంచి వారు విడుదల పొంది వచ్చేటప్పుడు ఎర్ర సముద్రం పాయలై వీరు సముద్రాన్ని దాటి ఆవలికి వెళ్ళాక శత్రువులందరూ వారిని అంతవరకు శ్రమ పెట్టినటువంటి, ఇబ్బందులు పాలు చేసినటువంటి, బానిసత్వాన్ని చేయించుకున్నటువంటి శత్రువులందరూ కూడా సముద్ర తీరమందలి శవములు కనబడినప్పుడు వారందరూ సంబరపడుతూ, సంతోషిస్తూ, తంబురలు వాయిస్తూ ప్రభువును స్తుతించారు. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో మనం చూస్తాం. మిరియాము మిగిలిన స్త్రీలు తంబురలు వాయిస్తూ సంబరపడుతూ ప్రభువును స్తుతించినటువంటి ఆ స్థితిని మనం చూస్తాం. అలాగ మరలా తంబురలు వాయిస్తావు, సంబరపడు వారి నాట్యములతో కలుస్తావని ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చదివితే సంఘముతో కూడా ప్రభు సంతోషిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదివితే నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుస్తాను, నీ నామమును కీర్తన గానము చేస్తానని కీర్తనలో మనం చదువుతాం. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడి కీర్తించండి, ఆత్మపూర్ణులై ఉండండి అంటారు ఎఫెసీ పత్రికలో. కొలసీ పత్రికలో 3:16 మనం చదివితే సంగీతముతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధం పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గూర్చి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి ఈ హేతువు చేత వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అని. నీ నామం నా సహోదరులకు ప్రచురపరుస్తును, సమాజం మధ్య అంటే సంఘం మధ్య నీ కీర్తి గానము చేస్తాను. ఇంకా మనం చూస్తే మన భాగంలో 5వ వచనంకి వస్తే నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షావళులను మరల నాటెదవు, నాటువారు వాటి ఫలములను
అనుభవించెదరు. షోమ్రోను కొండల మీద ద్రాక్షావల్లులను మరల నాటదాం. ఇశ్రాయేల్ దేశంలో విస్తారమైన పంట ఏదంటే ద్రాక్ష. విస్తారమైన పంటల్లో ఒకటి ద్రాక్ష. అది చాలా విపరీతంగా ఫలిస్తుంది అనమాట ఆ దేశం. మరలా నాటడం, మంచి ఫలాలు ఫలించడం, ఆ ఫలాలు వారు అనుభవించడం మనం చూస్తాం. మంచి ఫలాలు ఫలించడం, నాటువారు వాటి ఫలములను అనుభవింతురు అన్నారు. అంటే సంతృప్తికరమైనటువంటి జీవితం. పంటలు బాగా పండితేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. పంటలు పండకపోతే కరువు తాండవేస్తుంది. అయితే ఇక్కడ ద్రాక్ష తోటలు నాటుతారట, అవి చక్కగా ఫలిస్తాయి. ఆ నాటినటువంటి వారు వాటి ఫలాల్ని అనుభవిస్తారు. మరలా దేశాన్ని సస్యశ్యామలంగా చేస్తాను ప్రభు అంటున్నాడు. పాడైన దేశాన్ని, కరువుతోనూ క్షామంతో నిండిన దేశాన్ని మరలా పంటలు పండేటువంటి మంచి భూమిగా మారుస్తాను అంటున్నాడు. మనం కూడా ఒకప్పుడు ఎడారి వంటి వారు, ఫలాలు లేనివారు. కానీ క్రీస్తుని అంగీకరించిన తర్వాత ప్రభు మనల్ని ఫలాలతో నింపాడు. మనం ఎడారి లాంటి వాళ్ళు, ఏ విధంగానూ ఫలించలేనటువంటి వారు. కాబట్టి మీరు క్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్న వారై ఆయన ఎదుట నిర్దోషులు, నిష్కపటులు కావాలని ప్రార్థిస్తున్నానంటాడు పౌలు గారు ఫిలిప్పీ సంఘం కోసం. ఇంకా మన భాగంలోకి వస్తే ఆరో వచనం చూస్తే, ఎఫ్రాయిం పర్వతాల మీద కావలి వారు కేకవేసి సియోనునకు మన దేవుడని యెహోవా వద్దకు పోవుదము రెండని చెప్పు దినము నిర్ణయమాయను. కావలి వారు కేక వేసి ఏమంటున్నారు? సియోనుకు వెళదాం, మన దేవుడని యెహోవా వద్దకు వెళదాం రండి అని చెప్పే ఆ దినం నిర్ణయించబడింది అంటాడు. ఇది నిరీక్షణ కేక. వాళ్ళు చెరలో ఉన్నారు. చెరలో ఉన్న వారికి నిరీక్షణ కేక ఏంటంటే, కావలి వారు కేక వేస్తున్నారంటే ఏమని? సియోనుకు వెళదాం, మన దేవుడని యెహోవా వద్దకు వెళదాం రండి, బయలుదేరండి అని చెప్పే ఆ దినము నిర్ణయమాయను అంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలుకు నిరీక్షణ అన్నమాట ఇది. ప్రభు పిల్లలమైనటువంటి మనకు కూడా నిరీక్షణ ఏంటో తెలుసా? మనం కూడా ఆయన వద్దకు వెళ్ళే దినం నిర్ణయమైంది. మనం కూడా ఆయన దగ్గరికి వెళ్ళే దినము నిర్ణయమైంది. ఒక దినాన ప్రభుతో పాటు ఉంటాం. ఆయన త్వరగా వస్తున్నాడు. దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉంది. ఆ దినం ఎంతో సంతోషకరమైనటువంటి దినం. అటువంటి నిరీక్షణ దేవుడు ఈనాడు సంఘానికి కూడా ఇచ్చాడు. ఇంకా 7వ వచనంలో చూస్తే, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి, యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజలను రక్షింపుము అని బ్రతిమాలుడు అంటారు. యాకోబును బట్టి సంతోషంగా పాడండి. ఆ జనము రాజ్యములకు శిరస్సు లాంటిది. దాన్ని బట్టి ఉత్సాహధ్వని చేయండి, ప్రకటించండి, స్తుతి చేయండి, ప్రభువును బ్రతిమలాడండి, శేషించిన నీ ప్రజలను రక్షించు ప్రభువా అని. ప్రపంచానికి రాజ్యములకు శిరస్సు లాంటిది ఇశ్రాయేలు దేశం, ఇశ్రాయేలీలు. ఎందుకంటే
ప్రభు వారిని ఏర్పరచుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన వారి ద్వారా లోకంలోనికి రావాలని. దేవుడు వారిని ఒక ప్రత్యేక జనాంగంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన వారిలో నుండి బయలు వెళ్ళాలని దేవుడు సంకల్పించాడు. ప్రపంచానికి శిరస్సు లాంటిది రాబో కాలంలో 1000 ఏండ్ల పరిపాలన ఆ దేశం నుంచే కొనసాగుతుంది. ఆ దేశాన్ని ప్రభు ఆ స్థానాన్ని ప్రభు కోరుకున్నాడు. అక్కడి నుంచే సియోనులో నుండే రాజ్య పరిపాలన ఆయన చేస్తాడు. జనములకు రాజ్యములకు శిరస్సు లాంటిది. ఈనాడు శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు, శరీరము సంఘం, సంఘమునకు శిరస్సు క్రీస్తే. నాటికి నేటికి ఏనాటికైనా ఆయనే శిరస్సు, ఆయనే శిరస్సు. శిరస్సు లాంటి రాజ్యం అనమాట. రాజ్యములకు శిరస్సు లాంటి జనము వాళ్ళు. కాబట్టి శిరస్సు అయిన క్రీస్తుని బట్టి మనం ఉత్సాహధ్వని చేయాలి, ఆయన గురించి ప్రకటించాలి, ఆయనను మనం స్తుతించాలి. అనేక మంది నశించిపోతున్నారు. నశించిపోతున్న జనుల కొరకు, శేషించిన జనుల కొరకు ప్రభువా వారిని రక్షించు అని మనం ఆయన బతిమలాడాలి. ఎంతోమంది భక్తులు ప్రపంచంలో ఉన్న అనేక దేశాల్లో ఉండేవారు రక్షణ పొందాలని వారు ప్రభువుని బ్రతిమలాడి, ప్రభువుని సెలవడిగి ఆయా దేశాలకు మిషనరీలుగా వెళ్ళి వారి రక్షణ కొరకు వారు ఎంత కృషి చేసినట్టు మనం చరిత్రలో చూస్తాం. కాబట్టి సంఘమునకు శిరస్సు క్రీస్తు. క్రీస్తే ముఖ్యుడు, క్రీస్తే శిరస్సు. కాబట్టి సంఘమైనటువంటి మనం ఆయన బట్టి సంతోషంగా పాడాలి, ఉత్సాహధ్వని చేయాలి, ఆయన గూర్చిన వార్త ప్రకటించాలి, ఆయన స్తుతించాలి. అనేకుల రక్షణ కొరకు మనం ప్రభువుని బ్రతిమలాడాలి. 8వ వచనం చదివితే, ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి, బూదిగంతం నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చేదారు. బూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణీలనేమి, ప్రసవించు స్త్రీలనేమి, బూదిగంతముల నుండి అందరినీ సమకూరుస్తున్నాడు. మహాసంఘమై వారు అక్కడికి తిరిగి వస్తారు. ఇశ్రాయేల్ గురించి చెప్పబడిన మాట ఇది. ఇశ్రాయేల్ గురించి చెప్పబడిన మాట. వారు చెరలోకి వెళ్ళిపోయారు. ఉత్తర దేశంలోనికి చెరలోకి వెళ్ళిపోయారు. వారిని రప్పిస్తున్నాడు. అందులో గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, గర్భిణీలు ఉన్నారు, ప్రసవించు స్త్రీలు ఉన్నారు. అంతేకాదు బూదిగంతముల వరకు చెదరగొట్టబడిన వారు ఉన్నారు. అందరినీ ఆయన సమకూర్చుతున్నాడు. మహాసంఘమై వారు అక్కడికి తిరిగి వస్తారు. మహాసంఘమై వారు తిరిగి వస్తారంట. చెరగొనిన ఇశ్రాయేలీయులు మరలా తిరిగి వస్తారు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఇది ఆధ్యాత్మిక కోణంలో మనం ఆలోచన చేస్తే, బూదిగంతముల నుండి ఆయన ప్రతి దేశంలో ఉన్న ప్రజలను పిలుస్తున్నాడు. వారిని మహాసంఘముగా సమకూర్చబోతున్నాడు. సంఘం ఎంత గొప్పదో ఆయన రాకడలో మనకు అర్థమవుతుంది. ఆయన రెండవ రాకడలో మనకు అర్థమవుతుంది. మొదటి రాకడ ద్వారా సంఘం ఏర్పడింది. క్రీస్తు మొదటి రాకడ ద్వారా, క్రీస్తు రెండవ రాకడ ద్వారా, ఆ రెండవ రాకడలో సంఘము ఒకే సమాజమై పరలోకంలో చేర్చబోతాం. అది ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ప్రభు మనల్ని సమకూర్చబోతున్నాడు. మనమందరం ఆదాము ద్వారా చెదరగొట్టబడ్డాం.
ఆదామును బట్టి చెదరగొట్టబడ్డాం. ఆదాము చేసిన పాపాన్ని బట్టి మనమందరం చెదరగొట్టబడ్డాం. అయితే ప్రస్తుతం మనం పాపాంధకారంలో ఉన్నాం. అలాంటి పాపాంధకారం నుండి క్రీస్తు నీతి అనే వెలుగులో మనం ప్రవేశించాం. ఒకప్పుడు గుడ్డివారం, క్రీస్తును కలిగిన నేడు మనం వెలిగింపబడినవారు. ఒకప్పుడు కుంటివారం, ఈనాడు మనం క్రీస్తులో నడుస్తున్నాం. ఈనాడు అనేకుల్ని ప్రభు కొరకు సంపాదించే గర్భిణులుగా ఉన్నాం. ప్రసవ వేదన పడుతున్నాం అనేకుల రక్షణ కొరకు. అందరికీ ఆలోచన లేదు, కానీ కొద్దిమంది అనేక ఆత్మల రక్షణ సంపాదన కోసం శ్రమ పడుతున్నారు. గర్భిణీ స్త్రీల వలె, ప్రసవించినటువంటి స్త్రీల వలె. ప్రసవించు స్త్రీ ఎలా వేదన పడుతుందో అలాగ అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రభు దగ్గర మూలిగేవారు అనేక మంది ఉన్నారు. వారందరినీ సమకూరుస్తాడు. వారు ఎలా వస్తారంట? మహాసంఘమై. ఇంకా 9వ వచనంలో మనం చూస్తే, వారు ఏడ్చుచూ వచ్చేదారు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలులకు నేను తండ్రిని కాన, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు. ఎలా వస్తారంటే వాళ్ళు ఏడుస్తూ వస్తారు. వారు ప్రార్థించేవారుగా ఉంటారు. వారిని ప్రభు నడిపిస్తాడు. తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపిస్తాడు. ఆయన వారికి తండ్రిగా ఉంటాడు. ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అంటాడు. ఇశ్రాయేలులు జ్యేష్ఠపుత్రులు. నిర్గమకాండంలో 4:22లో దేవుడు మోషేతో చెప్తాడు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు. కానీ ఇశ్రాయేలులు తమ జ్యేష్ఠత్వాన్ని కాపాడుకొనని వారుగా ఉంటే ఆ జ్యేష్ఠత్వాన్ని ఈనాడు మనం పొందుకున్నాం. అందుకే జ్యేష్ఠుల సంఘము అంటారు. మనం సత్యవాక్య ప్రకారము, ఆయన సంకల్ప ప్రకారం ఆయన మనల్ని కన్నాడు. సత్యవాక్య ప్రకారం వాక్యం మనల్ని కని మనల్ని జ్యేష్ఠులుగా చేసింది. ఈనాడు జ్యేష్ఠుల సంఘమునకు మనం వారసులం అయ్యాం. ఇంకా చాలా విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరికొన్ని విషయాలు ఈ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.